గలిలయ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి కపెర్నహూము అనే పట్టణానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇంచుమించు 3 సంవత్సరాలు జీవించారు. ఆయన జీవించిన 3 సంవత్సరాల్లో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు. మొదటగా ఇక్కడున్నటువంటి సినగోగ్లో అనగా సమాజ మందిరంలో యేసయ్య బోధించారు. యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన పట్టణం ఇది. రెండవ విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పేతురు అత్తను స్వస్థపరిచాడు. అలాగే పక్షవాయువు కలిగినటువంటి వాడిని సందు చేసి ఇంటి కప్పును విప్పి యేసు ప్రభు దగ్గర దింపితే అతన్ని బాగు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ స్థలంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే కేవలం స్వస్థపరచడం, బోధించడం మాత్రమే కాకుండా పాపములను క్షమించాడు. పాపములను క్షమించిన యేసుక్రీస్తు ప్రభువారిని ఒకవేళ మన హృదయంలో చేర్చుకోకపోతే, ఆ క్షమాపణ పొందుకోకపోతే దేవుని యొక్క రాజ్యానికి మన వారసులం కాలేదు. అందువల్ల ఈ పట్టణ పేరు కపెర్నహూము, విలేజ్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణ కలిగించు పట్టణం. ఈ పట్టణములో బోధించడం ద్వారా, స్వస్థపరచడం ద్వారా, క్షమించడం ద్వారా ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి చేర్చడం ద్వారా ఆదరణ చూపించే మంచి దేవుడు. ఆ దేవుడు మనకు దేవుడుగా ఉన్నందుకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీకు కూడా ఆయన దేవుడుగా ఉండాలని కోరుతున్నాను. కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.